సవన మిగతా పార్టీలు ఎందుకంటే అధ్యక్ష ఇది న్యాయమైనటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో జరుగుతున్న ధర్నా అవుతుందో ఇది న్యాయసమ్మతమైనది. ఎందుకంటే అధ్యక్ష ఈనాడు గాడు దశాబ్దాల కాలం నుంచి కూడా అది కార్మికులైనా కర్షకులైనా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది వాస్తవం. ఎందుకంటే అధ్యక్ష ఈనాడు భారతదేశము ప్రపంచ స్థాయిలో పోటీ పడే ఈ విధంగా స్థాయికి వచ్చిందంటే పారిశ్రామిక రంగం ఉత్పత్తులు మొత్తం కూడా ఆ కార్మికుల కష్ట ఫలితమే, ఆ చెమట చుక్క కారణంగానే. అట్లాగే ఒకనాడు భారతదేశంలో బహుశా మీరు కూడా వినే ఉంటారు అధ్యక్ష, బెంగాల్ ఫెమెన్ అంటే 30 కోట్ల జనాభా ఉన్న సందర్భంలో కూడా ఆనాడు ఆకలి చావులు జరిగినాయి. అంటే అన్నమో రామచంద్ర పరిస్థితి. ఈనాడు 130 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈనాడు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్న ధాన్యాన్ని. అంటే దీని వెనుక శ్రమశక్తి రైతాంగ శ్రమ ఉంది దీక్ష. అంటే కార్మికులు కర్షకులు ఈ రెండు వర్గాలే ప్రధానంగా ఈనాడు ఈ స్థాయికి రావడానికి. కానీ వాళ్ళ జీవితాలలో ఏ స్థాయిలో అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగలేదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగలేదు. అంటే సమసమాజ స్థాపన జరగాలంటే 100% కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. ఈనాడు రైతాంగం కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతూ ఉందో అంటే ప్రపంచంలో కనివిని ఎరగని విధంగా ఆ రైతు చట్టాలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో అంత గొప్ప అంటే సంవత్సరం పైన అంటే అన్ని కాలం అంటే వర్షానికి ఓర్చి చలికి ఓర్చి కూడా అయినా కూడా అంటే ప్రజలు అంటే సంఘటిత శక్తిని రైతాంగ సంఘటిత శక్తిని ఆ యొక్క సంఘటిత శక్తి ప్రదర్శించిన తర్వాత పార్లమెంటే దిగి వచ్చింది. అట్లాగే తెచ్చినాడు. నిన్ననే మా దగ్గర అచ్చంపేట దగ్గర కూడా కొంత రైతాంగం వేరుశనగకు మద్దతు ధర రాలేదని కొంత ధర్నా చేయడం జరిగింది. వాస్తవం అధ్యక్ష. ఎందుకు జరుగుతుంది అధ్యక్ష అంటే రైతాంగం పండించినటువంటి మన దేశంలో రైతాంగం పండించిన ధర రాకపోవడానికి కారణం దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ అవుతుందో దాన్ని సరి చేస్తే డెఫినెట్గా రైతాంగం కూడా వారి యొక్క శ్రామికులైనా ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో డెఫినెట్గా పనిచేసే కూలీలకు కూడా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. సో అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఇలా ధర్నాది జరిస్తూ ఉన్నారో జాతీయ స్థాయిలో 100% కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పునరాలోచన చేసి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. సమసమాజ స్థాపన జరగాలంటే సోషలిజం రావాలంటే డెఫినెట్గా మార్పు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలియజేస్తూ ఇతర పార్టీలకు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము కూడా ఇందులో పాల్గొంటాం, మా పార్టీ కూడా పాల్గొంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.